రాజ్యసభ మాజీ సభ్యుడు కాంగ్రెస్ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి వైసీపీ టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు జగన్ వెళ్లడం సమంజసమేనని, కానీ ఆ పేరుతో జన సమీకరణ, బల ప్రదర్శన చేయడం అవివేకమని అన్నారు. అదే సమయంలో శాంతి భద్రతలు కాపాడడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వైసీపీ అరాచక పార్టీగా, టీడీపీ అసమర్థ ప్రభుత్వంగా మారాయని, రాష్ట్రానికి ఈ రెండు పార్టీలు రాహుకేతువుల్లా ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రానికి కాంగ్రెస్నే ప్రత్యామ్నాయంగా ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో వైకాపా పార్టీ ఒక అరాచక పార్టీగా తయారైంది. అదే సమయంలో కూటమి ప్రభుత్వం ఒక అసమర్థ ప్రభుత్వంగా, చేతగాని ప్రభుత్వంగా, ఒక దద్దమ్మ ప్రభుత్వంగా తయారైంది. తమ పార్టీలకు చెందిన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ జైళ్ళల్లో ఉన్నప్పుడు కానీ, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కానీ, కష్టాల్లో ఉన్నప్పుడు కానీ వాళ్ళను పరామర్శించడం, ఓదార్చడం, అవసరమైతే ఆర్థిక సహాయం చేయడం, ఇది ఏ నాయకుడైనా చేయాల్సిన పని. ఇది నాయకత్వ లక్షణం. కాబట్టి ఆ కోణంలో ఆలోచించినప్పుడు జగన్మోహన్ రెడ్డి నిన్నటి రోజు తమ పార్టీకి చెందిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారిని శ్రీకాకుళం జైల్లో పరామర్శించడానికి పోవడం అనేది అది కరెక్ట్, అది సమంజసం. దాన్ని తప్పులు పట్టాల్సిన అవసరమే లేదు. కానీ ఈడ జరిగింది ఏమిటి? పరామర్శ పేరుతో జన సమీకరణ, బల ప్రదర్శన, దండయాత్ర. దేనికి జన సమీకరణ, దేనికి బల ప్రదర్శన, దేనికి దండయాత్ర?